మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడండి. అద్భుతమైన రీతిలో నేను ఆరాధించేటటువంటి కృప మీరు మాకు దయచేశారు. రక్షకుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలమైన మా అందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. శ్రమలలో, బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే, కనువీడని అనుబంధమై. శ్రమలలో, బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే, కృపావాక్యమే, కనువీడని అనుబంధమై. నీ మాటలే ఔషధాలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు,
ఏదియు కొదువ చేయవు. నిన్నాశ్రయించిన వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు. నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా, గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలునయా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంఘమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో బలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం, నేను చేరే ఆశయం తీరాలయ్యా. నేను చూసే ఆ క్షణం రావాలయ్యా. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో గనులైన వారిని, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. రాజులకే మహారాజు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కనులైన వారిని, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. ఆమేన్. హల్లెలూయా. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించు.
మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురము ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురము ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను ఏ రీతి నీ రుణము తీర్చుకొందును ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను ఏ రీతి నీ రుణము తీర్చుకొందును మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా యేసయ్యా నా పాప శిక్షను భరించిన యేసయ్యా నా వ్యాధి బాధలు సహించిన యేసయ్యా నా పాప శిక్షను భరించిన యేసయ్యా నా వ్యాధి బాధలు సహించిన యేసయ్యా నా శాప భారమంతా తొలగించిన యేసయ్యా నా మరణములు విరచి విజయమిచ్చిన యేసయ్యా నా శాప భారమంతా తొలగించిన యేసయ్యా నా మరణములు విరచి విజయమిచ్చిన యేసయ్యా ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను ఏ రీతి నీ రుణము తీర్చుకొందును ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను ఏ రీతి నీ రుణము తీర్చుకొందును మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా నాకున్నవన్నీ
భజింతును. నాకున్నవన్నీయు నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయా. నా జీవితమంతయు నిన్నే భజింతును. తల్లి మరచిన మరువనంటివి నన్ను ఎత్తుకొంటివే. తండ్రి విడచిన విడువనంటివి నన్ను హత్తుకొంటివే. తల్లి మరచిన మరువనంటివి నన్ను ఎత్తుకొంటివే. తండ్రి విడచిన విడువనంటివి నన్ను హత్తుకొంటివే. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను. ఏ రీతి నీ రుణము తీర్చుకొందును. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను. ఏ రీతి నీ రుణము తీర్చుకొందును. మధురమైన నీదు ప్రేమను మరువగలనా. మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా. మరొకసారి మధురమైన నీదు ప్రేమ మరువగలనా. మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని ఇక రెండో విషయం ఏంటంటే సోలొమన్ ఫినిష్డ్ ద ప్రేయర్. సొలొమోను ప్రార్థన ముగించెను. సొలొమోను ఏం ముగించెను? ప్రార్థన ముగించెను. దయచేసి రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులందులో ప్రవేశింపలేకపోయేరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ యెహోవా దయాళుడు, మంచివాడు, ఆయన కృప నిరంతరముండును అని ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చేశారు. వాళ్ళందరూ కూడా దేవుని మహిమపరిచారు. వారందరూ కూడా దేవుని ఘనపరిచారు. కాబట్టి ప్రార్థన చేశాడు ఎవరు? సొలొమోను. అయితే వాళ్ళ నాన్నగారు ప్రార్థన చేశాడు, కుమారుడు ప్రార్థన చేశాడు. కొడుకు ప్రార్థన చేయాలంటే తండ్రి ప్రార్థన చేయాలి. అందరు కూడా వినండి. కుమారుడు ప్రార్థన చేయాలంటే తండ్రి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. కుమార్తె ప్రార్థన చేయాలంటే తల్లి ప్రార్థన చేసేదై ఉండాలి. అలాగే దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, తల్లి ప్రార్థనా పరులైతే ఆటోమేటిక్గా పిల్లల ప్రార్థనా పరులు అవుతారు. అలాగే తండ్రి తాగుబోతు అయితే ఏదో రకంగా ఏదో టైంలో కుమారుడు కూడా అదే తాగుబోతు అవుతాడు. కాబట్టి అందుకనే తండ్రిగా ఉన్నటువంటి నీకు బాధ్యత ఉంది. నువ్వు తాగితే కుదరదు, నువ్వు చిల్లరగా తిరిగితే కుదరదు, అటు ఇటు తిరిగితే కుదరదు. నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుని వాక్యం నీకు తెలియజేస్తూ ఉంది. ప్రార్థన చేయాలి. తండ్రిగా నువ్వు ప్రార్థన చేయాలి, తల్లిగా నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ సొలొమోను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా ఏం జరిగింది? ప్రార్థన సమయంలో వారు బలులు అర్పించారు. లేవియాకాండం 9వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి
చూసా, పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి అర్పించి 3 బలులు చెప్పారు ఇక్కడ. పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి అర్పించి ప్రజల వైపు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగి వచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును కొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేయసాగిరి. అగ్ని కనబడిందంటే దానికి అర్థం ఏంటంటే దేవుడు మనల్ని అంగీకరించాడని అర్థం. ప్రార్థన అయిపోయినంటే అగ్ని కనబడిందంటే యు ఆర్ యాక్సెప్టెడ్, యువర్ సాక్రిఫైస్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై గాడ్ అని అర్థం. దేవుని బిడ్డలారా, నీ యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. నీ అర్పణ దేవుడు ప్రార్థించిన వెంటనే ఏం కనబడిందంటే అగ్ని కనబడింది. ప్రార్థించిన వెంటనే సొలొమోను ప్రజలను దీవించాడు. ప్రార్థన ముగించిన వెంటనే దేవుని అగ్ని, దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది. ఎప్పుడైతే దేవుని అగ్ని, దేవుని సన్నిధి, దేవుని వెలుగు అక్కడికి దిగి వచ్చిందో ప్రజలు దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అక్కడ అగ్ని కనబడుతుంది. హల్లెలూయా ఏం చెప్పండి ఒకసారి. మీ ఇంట్లో ప్రార్థన ఉంటే మీ ఇంట్లో ఏం కనబడుతుందంటే అగ్ని కనబడుద్ది. ఏ అగ్ని కనబడుద్దో తెలుసా? డివైన్ ఫైర్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రేయర్ లైఫ్, you will see the divine fire in your house, in your office. While traveling, you can experience the divine fire. This fire will not consume you. This fire will protect you. ఈ అగ్ని ఏం చేస్తుందండి? నీకు కాల్చదు. ఈ అగ్ని నిన్ను కాపాడుతుంది. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రత్యక్ష గుడారములోనికి దేవుని మహిమ దిగివచ్చి, దేవుని అగ్ని దిగివచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గనుక ఎక్కడైతే బైబిల్ గ్రంథములో అగ్ని దిగివచ్చిందో అక్కడ దేవుడు బలిని అంగీకరించాడని అర్థం. ఎక్కడైతే అగ్ని దిగివచ్చిందో ఆ తరువాత ఆశీర్వాదం దాని వెంట ఉంది. ప్రార్థన, అగ్ని, ఆశీర్వాదం, ఆరాధన. దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఏంటి? ప్రార్థన. కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో ఏముండాలి? ప్రార్థన. మన జీవితంలో ఫస్ట్ ఏముండాలి? ప్రార్థన. ప్రార్థన దగ్గర ఏముంటుంది? దేవుడు అగ్నిని పంపిస్తాడు. అగ్నిని పంపించి ఆన్సర్ ఇస్తాడు, జవాబిస్తాడు. అగ్ని ద్వారా అంగీకరిస్తాడు, అగ్ని ద్వారా జవాబిస్తాడు. జవాబిచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే, దేవుని బిడ్డలారా, తర్వాత ఏం చేస్తాం? ఫస్ట్ ప్రార్థన, తర్వాత అగ్ని, తర్వాత ఆశీర్వాదం, తర్వాత ఆరాధన. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రార్థన అనేది అత్యంత కీలకమైనది మన జీవితంలో. కాబట్టి దీన్ని మాట్లాడడం కంటే మనం చేయడం ప్రారంభించాలి. ప్రభువా, మా కుటుంబాన్ని దీవించండి, మా పిల్లల్ని దీవించండి, మా పిల్లలను దీవించండి, మా పొరుగు వారిని దీవించండి, మా యొక్క కాలనీ దీవించండి, మా బస్తీ దీవించండి, మా ఏరియాని దీవించండి, మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా పట్టణాన్ని దీవించండి, మా ప్రజలను దీవించండి, మా బంధువులందరినీ కూడా రక్షించండి. ఇది ప్రార్థన, మనం చేయాల్సిన ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన ముగిస్తామో దేవుని అగ్ని అక్కడ బయటకు వస్తుంది. ఎప్పుడైతే అగ్ని బయటకు వచ్చిందో మనకు జవాబు వచ్చేస్తుంది. జవాబు ఎప్పుడైతే వస్తుందో దేవునికి స్తోత్రం, ఆశీర్వాదాలు మన మీదకి వచ్చేస్తాయి. ఆశీర్వాదాలు ఎప్పుడైతే వస్తాయో మళ్ళీ మర్చిపోయి ఏమోలే అన్నట్టుగా ఉండకుండా దేవుని ఆరాధించడం ప్రారంభిస్తే దేవునికి నిరంతరం మహిమ, మనకు నిరంతరం ఆశీర్వాదం. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సొలొమోను ప్రార్థన ముగించెను. అందరు కూడా చెప్పండి, సొలొమోను ఏం ముగించాను? మరి మీరేం ముగించారు? అసలు ప్రారంభించలేదు, ముగించడం ఎక్కడ అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ప్రార్థన ప్రారంభిస్తాం. ప్రార్థన ఇప్పుడు ముగిస్తారు. అయ్యా హైడ్ గారు, మీ ప్రార్థన కొంచెం ముగించొచ్చి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే, నో ఇంకొక 1 అవర్ ఆగయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉండి మళ్ళీ వచ్చి, అయ్యా కొంచెం వచ్చి మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది, ఇంకా ప్రార్థన చేస్తున్నారు అంటే, ఇంకా కొంచెంసేపు నన్ను ఆత్మల కొరకు అలమటించి రోదన చేసి ప్రార్థన చేయండి అయ్యా, భోజనం తన సంగతి చూద్దాం అని అనేవాడంట. దేవుని బిడ్డలారా, మనందరం కూడా
మనము ప్రార్థన భోజనం కంటే మిన్నయిందని, ప్రార్థన మన పనుల కంటే మిన్నయిందని, ప్రార్థన అన్నిటికంటే ముఖ్యమని మనం ఎరగాలి. ప్రార్థనకు ప్రాధాన్యతను ఇచ్చేటటువంటి కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన పక్క పెట్టే కుటుంబం ఎక్కడ ఉంటుందో మనకు అడ్రస్ లేకుండా పోద్ది, అలాంటి ఫ్యామిలీ. కాబట్టి మన ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవర్ ఫ్యామిలీ మస్ట్ బి ఏ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ. అవర్ ఫ్యామిలీ మస్ట్ బి ఏ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ. ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ విల్ రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. కాబట్టి ఇంట్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు నిజంగా వరంలాగా దేవుడు మనకి ఇస్తాడు. వాళ్ళకి ఎప్పుడు ప్రార్థన చేయటమే వాళ్ళకి ఎప్పుడు ఆశ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు నిజంగా ఇంటికి వరం లాంటి వాళ్ళు అనమాట. ఇంటికి ఇలాంటి బంగారు బాతు లాంటి వాళ్ళు అని. ఎందుకంటే బంగారు బాతు అంటే ఎప్పుడు కూడా బంగారు బాతు గుడ్డు పెడుతుంది. కాబట్టి అలాంటి బంగారు బాతు లాంటి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అంటే దేవునికి స్తోత్రం. వాళ్ళు ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది, వాళ్ళు పోతే ఆ ఇల్లు పాడవుద్ది. కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన అనేది మస్ట్ బి కంటేజియస్. ఈ ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే ఇది వేరే వాళ్ళకి అంటు రోగంలాగా అంటించేదిగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, తల్లి ప్రార్థన చేస్తావు, పిల్లలకు అంటించేయాలి దాన్ని. హల్లెలూయా. కరోనా వస్తే మాస్క్ పెట్టుకుని దూరంగా ఉండొచ్చు, కానీ ఇది మాత్రం ప్రార్థన మాత్రం మనం అందరికి అంటించేది ఇది. హల్లెలూయా. కొంచెం యేసు ప్రభు నామంలో ప్రార్థన వేరే వాళ్ళకు కూడా అంటించండి. మీరు మాత్రమే చేస్తే కాదు. ఈయన చేయలేండి, మా ఆమె భలే ప్రార్థన చేస్తుంది పాస్టర్ గారు అన్నాడు ఒక ఆయన. అంటే మీ భార్య ప్రార్థన చేస్తారు కానీ మరి మీరేం చేస్తారంటే, ఆమె ప్రార్థన చేస్తాం మనం ఆమె చేయలేము కదా అని అంటే నిజమే, కరెక్టే. ఆమె చేసిన చేయకపోవచ్చు, కొంచెమైనా చేయాలిగా. అది కాదులే పాస్టర్ గారు, ఆమె చేస్తుంది కాబట్టి నేను ఇట్లా ఉన్నా అంటే, ఆమె చేస్తుంది నేను మాత్రం, ఆమె వండుతుంది నేను తింటా, ఆమె చేస్తుంది నాకు అన్నీ వస్తాయి అని అనుకుంటే పొరపాటు. నువ్వు కూడా చేయాలి. ఇద్దరు చేస్తే ఏమవుతుందంటే అది అధికమవుతుంది ఆశీర్వాదం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇద్దరు కూడి ప్రార్థన చేయాలి. అసలు భార్య భర్తలుగా మిమ్మల్ని చేసింది ఎందుకో తెలుసా? ప్రార్థన చేయటానికే. అలాగా మేము అనుకున్నాం, వేరే అనుకుంటున్నాం మేము. మీరు అసలు మిమ్మల్ని భార్య భర్తలుగా చేసింది దేవుడు ఎందుకంటే మీరు ప్రార్థన చేయడానికి, కలిసి దేవుని స్తుతించడానికి, కలిసి ప్రార్థన చేయడానికి, కలిసి దేవుని ఆరాధించడానికి, కలిసి దేవుని గొప్ప చేయడానికే దేవుడు ఒక కుటుంబంగా మిమ్మల్ని దేవుడు చేశాడు. ఎవరైనా గట్టిగా హల్లెలూయా చెప్పండి, పర్వాలేదు. రెండోసారి కూడా గట్టి చెప్పండి, మూడోసారి కూడా చెప్పండి. దేవుని బిడ్డలందరూ కూడా యేసు నామములో ప్రార్థన చేయుదురు గాక. హల్లెలూయా. సొలొమన్ finished the work. Solomon finished the prayer. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా అయ్యా సొలొమోను పని ముగించాడు, ప్రార్థన ముగించాడు. ఇలా ప్రార్థన చేస్తే మాకు ఈ విధంగా మేము చేయగలిగితే, మమ్మల్ని మేము తగ్గించుకోగలిగితే, మేము నిన్ను వెతకగలిగితే, నీ సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, మమ్మల్ని క్షమించే దేవుడు, మా జీవితంలో మా ప్రార్థన వినే దేవుడు, మమ్మల్ని క్షమించే దేవుడు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మా పరిస్థితులని మార్చే దేవుడు. అందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరిస్తామా. గర్వం అనేది ఇక్కడున్న ఏ ఒక్కరిలో కానీ, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఏ ఒక్కరిలో కానీ గర్వము అనేది ఏ కోశాన మా జీవితంలో ఉండకుండా పరిపూర్ణంగా దాన్ని దూరం చేయండి. మీరు ఇచ్చినవన్నిటిని బట్టి కూడా కృతజ్ఞతలు చెప్పే హృదయం మాకు దయచేయండి. మీరు అప్పగించే పని లోపం లేకుండా ముగించే వాళ్ళగా, ప్రార్థనను ముగించేవారిగా, సమస్యలకు ముగింపు పలికేవారిగా, తగ్గింపుతో నిన్ను వెతికి ప్రార్థించి చెడునంతా వదిలివేసి నీ పాదాలు పట్టుకుని దేశానికి స్వస్థత తెచ్చే బిడ్డలుగా, కుటుంబానికి స్వస్థత తెచ్చే బిడ్డలుగా, ప్రజలకు స్వస్థతను తీసుకొచ్చే బిడ్డలుగా ప్రతి బిడ్డను యేసు నామములో మీరు మార్చండి. మీరు చేసిన అద్భుతాలను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉత్సాహంతో సంతోషంతో నిన్ను ఘనపరిచేటటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని, నీ కృపా నీ సమాధానం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే విజయము